సంగారెడ్డి ఘనంగా ఈషా గ్రామోత్సవం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మైదానంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా గ్రామోత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, యువతతో పాటు మహిళలను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులతో పాటు ఇతర అతిథులు పోటీలను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజల అభివృద్ధి, ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ఈషా ఫౌండేషన్ సద్గురు చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ క్రీడల్లో పాల్గొంటున్న మహిళల్లో చాలా మంది రోజువారీ జీవితంలో గృహ సహాయకులుగా, వ్యవసాయ కూలీలుగా శ్రమిస్తున్నప్పటికీ ప్రతి ఏడాది ఎలాంటి సంకోచం లేకుండా తమ భయాలను, పరిమితులను అధిగమించి ధైర్యంగా మైదానంలోకి దిగడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోటీలలో 32 వాలీబాల్ టీంలు, 13 త్రోబాల్ టీంలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ శ్రీనివాస్, టీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనా వేణు, మున్సిపల్ చైర్మన్ కూనా సంతోష్, డివైఎస్ఓ ధనుంజయ, సిఐ రాము నాయుడు మరియు ఈషా ఫౌండేషన్ సభ్యులు పవన్ కార్తికేయతో పాటు పీఈటీలు జరుగుతుంది. ఇది సంగారెడ్డిలో 4వసారి అన్నమాట. ఇది మేము మన సంగారెడ్డిలో దాదాపు ఒక 10 మండలాలు సైతం మేము వెళ్ళటం జరిగింది. అక్కడ నాయకుల్ని కలవటం జరిగింది. విలేజెస్ అందరిని గ్యాదర్ చేసి మనకి వాలీబాల్ అండ్ త్రోబాల్, ఉమెన్కి ఏమో త్రోబాల్, పురుషులకి వాలీబాల్, ఇక్కడ మ్యాచెస్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే ఆటని రివైవ్ చేయడానికి అండ్ ఆట వాళ్ళ జీవితంలో భాగమైతే, సద్గురు ఏమంటారంటే ఆట వాళ్ళ జీవితంలో భాగమైతే జీవితం ప్లేఫుల్గా ఉంటుంది. అంటే మనం స్ట్రెస్ఫుల్గా చేయకూడదు, ఏ పని కూడా జాయ్ఫుల్గా ఉండాలి. మీ దగ్గర బాల్ కనుక లేకపోతే కనీసం సద్గురు ఒక పొటాటోతో ఆడుకోమంటారు. ఎందుకంటే ఆట అనేది చిన్న ప్రక్రియ అయినా కానీ అది మన మనసు మీద చాలా ప్రభావం ఉంటుంది. సో అందుకని మనం ఈ ఆటల్ని మనం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎంతో ₹1,00,00,000 ప్రైజ్ మనీ, అంటే ప్రైజ్ పూల్ ₹1,00,00,000 అనమాట. ఫస్ట్ ప్రైజ్ 5 lakhs త్రోబాల్ అండ్ వాలీబాల్ నేషనల్ విన్నర్స్కి. సో మనకి ఈ రోజు సంగారెడ్డిలో జరిగింది. అండ్ దీన్ని చాలా 30 వాలీబాల్ టీమ్స్, 32 వాలీబాల్ టీమ్స్ అండ్ 14 త్రోబాల్ టీమ్స్ రిజిస్టర్ కావడం జరిగింది. అండ్ అందరూ రిపోర్ట్ అయ్యారు గ్రౌండ్కి. మనకి మంచిగా వన్ డేలోనే చాలా కోఆపరేషన్ ఉంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ మాకు సహకరించింది ఇక్కడ జానీ మాస్టర్ గారు, లోకల్ కోచ్, అండ్ అదర్ సపోర్టింగ్ అసోసియేషన్స్ వాలీబాల్ సంబంధించినవి కానీ, అండ్ మనకి స్కూల్ పీఈటీస్ అండ్ లోకల్ లీడర్స్, మనకి మున్సిపల్ చైర్మన్ కానీ, అండ్ లోకల్ మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కానీ, సో పోలీస్ కానీ, అండ్ కలెక్టర్ అంటే మనకి గవర్నమెంట్ వ్యవస్థ కానీ, ఇవన్నీ చాలా సహకరించారు కాబట్టి. అండ్ ముఖ్యంగా మీడియా, మీరు పోస్ట్ చేయకముందు మాకు కేవలం 8 టీమ్సే రిజిస్టర్. మీరు ఎప్పుడైతే లోకల్ టీవీలో పోస్ట్ చేశారో అవి 32 అయినాయి. కాబట్టి చాలా థ్యాంక్ యూ ఫర్ మీడియా అండ్ జర్నలిస్టులు అందరికీ కూడా మా వైపు నుంచి చాలా ప్రగాఢమైన గ్రాటిట్యూడ్తో చాలా థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన 18వ ఈషా గ్రామోత్సవం కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మనకి ఇప్పుడు సంగారెడ్డిలో జరుగుతుంది కార్యక్రమం. సంగారెడ్డిలో వరుసగా ఇది 4వసారి కార్యక్రమం జరగడం. సో దాదాపు భారతదేశం మొత్తంలో కూడా 10 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కార్యక్రమం జరుగుతుంది. మరియు 40,000 డిస్ట్రిక్ట్స్లలో మరియు ఆల్మోస్ట్ ఒక 80,000 మంది ఇందులో పాల్గొంటున్నారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డిలోకి వచ్చేసి దాదాపు ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 32 వాలీబాల్ జట్లు మరియు 14 త్రోబాల్ జట్లు రావడం జరిగింది. త్రోబాల్ అనేది ఓన్లీ ఇప్పుడు స్త్రీలు మాత్రమే త్రోబాల్ ఆడుతున్నారు, మగవాళ్ళు వాలీబాల్ ఆడతారు. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళంతా కూడా వచ్చే నెక్స్ట్ డివిజనల్ రౌండ్లో హైదరాబాద్లోనే నాచారంలో ఆగస్ట్ 15th and 16th ఆడబోతున్నారండి. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ కోయంబత్తూరులో సెప్టెంబర్లో ఈషా ఫౌండేషన్లో ఫైనల్ ఆడడం జరుగుతుంది. అక్కడ గెలిచిన వాళ్ళకి బహుమానాలు అన్నీ ఉన్నాయి. ఈ గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి ఊర్లలో, చిన్న పల్లెల్లో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక